దేవుడు భూమి ఆకాశమును సృజించాను. దేవుడు 6 రోజుల్లో సృష్టిని పూర్తి చేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఆదాము అవ్వ జన్మించారు. ఆదాము అవ్వకి దేవుడు కయ్యను హేబేలు బహుమానంగా ఇచ్చాడు. కయ్యను అసూయతో హేబేలను చంపేస్తాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. షేతు నుంచి దేవుని కుమారులుగా, కయ్యి నుంచి నరుల కుమారులుగా విభజింపబడింది. షేతు నుంచి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నోవహు పుడతాడు. నోవహు కాలంలో జనులందరూ ఎవరికి వారి ఇష్టానుసారంగా దేవుడికి వ్యతిరేకంగా జీవించడంతో దేవుడు వారందరినీ జలప్రవాహం ద్వారా వారందరినీ నాశనం చేయాలని తీర్మానం తీసుకున్నాడు. కానీ అందరిలో నోవహు కుటుంబం బహు నీతిగా కనిపించడంతో దేవుడు నోవహు కుటుంబాన్ని రక్షించి నోవహు నుంచి వచ్చే జనాన్ని ఏర్పరచుకోవాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అలాగే నోవహు కుటుంబం జలప్రవాహం నుంచి ఓడ ద్వారా రక్షించబడుతుంది. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. షేము నుంచి తెరహు, తెరహు నుంచి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము పుడతాడు. అబ్రహాము ఒక అన్య సాంప్రదాయానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేవుడి పిలుపుకు అనగా నీ ప్రదేశాలను, నీ పద్ధతులను, నీ ప్రజలను విడిచిరా అని ఎప్పుడైతే దేవుడు పిలుపునిచ్చాడో అబ్రహాము దేవుడి పిలుపుని అందుకొని అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచనని వాక్యం సెలవిస్తుంది. అయినట్టుగానే అబ్రహాము చాలా నీతిగా జీవించాడు. అబ్రహాము దేవుడు పరీక్షించిన తర్వాత అబ్రహాము గెలిచాడు కాబట్టి అబ్రహాముకి 100 సంవత్సరాలకి ఇస్సాకు అనే జ్యేష్ఠపుత్రుడిని దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఇస్సాకు అబ్రహాము కుటుంబ వ్యక్తులు అనగా నాహోరు కుటుంబం నుంచి వచ్చిన రెబ్కాను 40 సంవత్సరాల్లో వివాహం చేసుకుంటాడు. ఇస్సాకు యాకోబు ఏశావులను ఇస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి యాకోబు. ఇస్సాకు ఆహారం కోసం యాకోబును ఆశీర్వదించి జ్యేష్ఠత్వాన్ని పంచుతాడు. యాకోబు ఒక మోసగాడు అయినప్పటికీ తన తప్పు తెలుసుకొని దేవుడికి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చేశాడు. ఇజ్రాయేల్కి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు యోసేపు తన అన్నల ద్వారా ఐగుప్తు రాజ్యానికి బందీలుగా కొనుకోబడతాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా అంతకంతకు వర్ధిల్లపై సాగాడు. యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ద్వారా యాకోబు కుటుంబం ఐగుప్తుకి నడిపించబడుతుంది. తరువాత యాకోబు యోసేపుల తరం చనిపోయిన తర్వాత వారి కుటుంబం ఐగుప్తులోనే సాగుతుంది. ఐగుప్తులో సాగిన తర్వాత యోసేపును ఎరిగినటువంటి కొత్త రాజు ఫరో రాగా వారందరినీ బానిసలుగా మార్చేసుకున్నాడు. వీరు మొత్తం 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు రాజ్యంలో జీవించాడు. వీరు ప్రార్థన దేవుడు విని వీరికి నాయకుడిగా దేవుడు మోషేని ఇచ్చాడు. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలందరినీ వాగ్దాన భూమి నడిపించాడు. కానీ మధ్యలో ఒక తప్పు చేయడం ద్వారా దేవుడు అతన్ని విసర్జించి యెహోషువని ఎంచుకుంటాడు. యెహోషువ కూడా ఇజ్రాయెల్కి నాయకుడిగా వచ్చాడు. యెహోషువ సుమారు 25 సంవత్సరాలు వారిని ఇజ్రాయేలీలందరినీ వాగ్దాన భూమికి నడిపిస్తాడు. ఇక్కడ దాకా నాయకుల కాలం సుమారు 65 సంవత్సరాలు. ఇజ్రాయేలీలందరూ వాగ్దాన భూమికి చేరిన తర్వాత దేవుని నమ్మేవారు లేకపోయేసరికి ప్రజలు తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. వీరి కోసం దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. న్యాయాధిపతులకు ఉదాహరణకు గిద్యోను, యెఫ్తా, సంసోను ఒక బలవంతుడు. దేవుడు అతన్ని ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి సంసోను దేవుడు ఎంచుకున్నాడు. సంసోను చివరికి ఒక తప్పు చేయడం ద్వారా సంసోను తప్పిపోతాడు. తర్వాత రూతు అనే ఒక మోయాబీరాలను చూస్తాం. రూతు ఒక అన్య సాంప్రదాయాల వ్యక్తి అయినప్పటికీ తన అత్త ద్వారా దేవుడిని నమ్మింది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఇజ్రాయెల్ దేశానికి మళ్ళీ తిరిగి వస్తుంది. బోయాజు ధర్మం ప్రకారం రూతుని వివాహం చేసుకుంటాడు. తర్వాత హన్నా అనే ఒక తల్లి, తను ఒక గొడ్రాలు, తనకి పిల్లలు లేకపోవడం ద్వారా మందిరానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తుంది. కన్నీటి ప్రార్థన చేయడం ఏలీ చూసి, ఏలీ ఒక ప్రవక్త, అలాగే న్యాయాధిపతి కూడా అంటారు, అలాగే ఒక యాజకుడు. ఏలీ ఏడుస్తున్న ఆ హన్నాని చూసి దేవుడు నిన్ను కనికరించాడు, నీకు బహుమానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పినప్పుడు హన్నా దేవుడితో ఒక తీర్మానం తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు కనుక నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకు అంకితం చేస్తానని చెప్పింది. దేవుడు తన ప్రార్థన ఆలకించి సమూయేలు అనే కుమారుని హన్నాకిచ్చింది. హన్నా చెప్పిన విధంగానే సమూయేలుని దేవుడు పరిచర్యకు సేవకు అంకితం చేయసాగింది. ఇప్పుడు సమూయేలు చిరు ప్రాయంలోనే దేవుడు పిలుపునందుకొని ఇజ్రాయేలు రాజ్యానికి
చివరి న్యాయాధిపతిగా, యాజకుడిగా, ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయేలీలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు ఒక గొప్ప నీతిమంతుడు అయినప్పటికీ ఇజ్రాయేలీలందరూ వచ్చి చుట్టూ ఉన్న దేశాలకు రాజులు ఉన్నారు, కానీ మా దేశానికే రాజు లేదు, మాకు రాజును నియమించు అని బలవంతం చేయగా సమూయేలు వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే వారు విసర్జించారు. కాబట్టి నీకు ఒక సౌలు అనే ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, అతనిని నువ్వు రాజుగా నియమించు అని చెప్తాడు. సమూయేలు వెళ్ళి సౌలుని రాజుగా అభిషేకిస్తాడు. ఇక్కడి నుంచి రాజుల కాలం మొదలవుతుంది. సౌలు సుమారు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. సౌలు మొదటిగా బాగానే పరిపాలించాడు, కానీ సౌలు ఒక గొల్లవాడు అనే దావీదు ఉన్నాడు. దావీదుని చూసి దావీదు అంతకంతకు దేవుడి శక్తి ద్వారా వర్ధిల్లినప్పుడు సౌలు బహుగా అసూయతో దావీదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. అందుకు దేవుడు సౌలును విసర్జించి దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజు అవుతాడు. సుమారు 40 సంవత్సరాలు దావీదు కూడా దేవుడికి నీతిగా, యథార్థంగా జీవించిన వ్యక్తి. దావీదు మందిరం ఒక ప్రత్యక్ష గుడారంలో ఉండడం తనకి నచ్చడం లేకపోవడంతో తనకు దేవుడికి ఒక మందిరం కట్టించాలని ఆశపడతాడు. కానీ దేవుడు, అది నీ వల్ల కాదు, ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతల రక్తం ఉంది, కాబట్టి నీ వల్ల కాదు, అది నీ కుమారుని కట్టిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. దావీదు వృద్ధాప్యానికి వచ్చేసరికి దావీదు కుమారునటువంటి సొలొమోను మీద రాజ్యం బాధ్యతలు అప్పగిస్తాడు. సొలొమోను దేవుడి కోసం మందిరం నిర్మిస్తాడు. ధనవంతుడిగా సొలొమోన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. సొలొమోను మందిరం కట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి. చుట్టూరు ఉన్న ఏ శత్రువు రాకుండా సొలొమోను అంతలాగా దేవుడు ఆశీర్వదించాడు. అయినప్పటికీ గర్వంతో, తనకున్న ధన వినిధులతో దేవుణ్ణి మర్చిపోయి 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను చేర్చుకుంటాడు. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తాడు. దేవుడికి చూసి 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుకి హెచ్చరిక చేసినా పట్టించుకుపోయేసరికి దేవుడు చెప్పేశాడు, నీ దేశాన్ని 2 ముక్కలుగా చేసేస్తాను అని చెప్పినట్టుగా దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని 2 ముక్కలుగా చేసేశాడు. క్రీస్తు పూర్వం 931 సంవత్సరాన ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలుగా అయిపోయింది. ఒకటి యూదా రాజ్యం, ఇంకోటి ఇజ్రాయెల్ రాజ్యం. యూదా రాజ్యం మొత్తం యూదా, బెన్యామీను గోత్రాలు కనిపిస్తాయి. ఇజ్రాయెల్ రాజ్యంలో మిగతా 10 గోత్రాలు కనిపిస్తాయి. యూదా రాజులు పరిపాలించింది మొత్తం 20 రాజులు. ఆ 20 రాజులు మంచిగా పరిపాలించింది 8 రాజులు. కానీ ఇజ్రాయెల్ రాజులు పరిపాలించింది 19 రాజులు. కానీ ఒక్కడు కూడా సరిగా మంచిగా జీవించలేకపోయి మంచిగా రాజుగా పరిపాలించలేకపోయాడు. దేవుడు దావీదుకి ఒక వాగ్దానం చేశాడు, నీ కుటుంబాన్ని అందరినీ నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. అందుకని యూదా రాజు 20 రాజులు మొత్తం దావీదు కుటుంబానికి చెందిన వారే కనిపిస్తారు. యూదా రాజ్యం అందుకందుకు మంచిగా జీవం సాగింది. కానీ ఇజ్రాయెల్ రాజ్యం మధ్యలో దారి తప్పిపోయారు. వారు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. రాజులు కూడా ఎన్ని ప్రవక్తలు పంపించిన వారు సరిగా పరిపాలించకపోయేసరికి దేవుడు అష్షూరు రాజ్యాన్ని వారికి శత్రువుగా లేపాడు. క్రీస్తు పూర్వం 721 సంవత్సరంన ఇజ్రాయేలీ రాజ్యం బందీలుగా కొనిపోబడింది. తరువాత యూదా రాజ్యం ఇంకా కొనసాగింది. ఎందుకంటే యూదా రాజులు మంచిగా పరిపాలించారు కాబట్టి దేవుడు వారిపై కనికరించి సుమారు ముక్కలైనప్పుడు 345 సంవత్సరాలు యూదా రాజ్యం కొనసాగింది. యూదా రాజ్యం కూడా మెల్లమెల్లగా పాపంలో జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు యెషయాను, ఇర్మీయాను ఇలా ప్రవక్తలని లేపినప్పుడు కూడా వారు వినకపోయేసరికి దేవుడు చెప్పినట్టుగా బబులోను రాజ్యాన్ని వీరి శత్రువుగా లేపాడు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో వీరు బందీలుగా కొనుక్కోబడతారు బబులోను రాజుకు, నెబుకద్నెజర్ రాజుకు. యూదా రాజులో కొంతమంది అక్కడికక్కడికే చనిపోతారు. మందిరం కూడా నాశనం అయిపోతుంది. బందీలుగా కూడా కొంతమంది కొనుక్కోబడతారు. ఆ బందీలుగా కొనుక్కోబడిన వారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగో, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కూడా కనిపిస్తారు. యూదా రాజ్యం 70 సంవత్సరాలు బానిసలుగా కొనిపోబడ్డారు. దేవుడు చెప్పినట్టుగా మరలా వారు శిక్ష అయిపోయిన తర్వాత వారి దేశానికి తిరిగి వచ్చేస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి విధంగానే దేవుడు పేరుతో సహా ముందుగానే యెషయా ప్రవక్తకి చెప్పాడు, నేను కోరేషు రాజుని ప్రేరేపిస్తాను, మరలా యూదా వారు వచ్చి నా మందిరాన్ని కడతారని దేవుడు చెప్పాడు. అలాగే దేవుడు కోరేషు రాజుని ప్రేరేపించి యూదా దేశానికి పంపించడానికి
యూదవారిని పంపించడానికి అనుమతిస్తాడు. అసలు కోరేష్ రాజు ఎవరు?